ముఖ్యమంత్రి మంత్రులకు ఆదాయ పన్నును ప్రభుత్వ ఖజానా నుంచే చెల్లించుకోవచ్చంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన ఆదేశాలు ఉన్నాయి కదా అని తెలివిగా వాదించొచ్చు. కానీ ప్రభుత్వం నుంచి అందుకునే జీత భత్యాలకు మాత్రమే ప్రభుత్వ ఖజానా నుంచి పన్ను చెల్లింపులు జరగాలి. అలాంటప్పుడు ఒకే రకమైన జీతం ప్రభుత్వం నుంచి అందుకునే మంత్రులందరికీ ఒకే మొత్తంలో పన్ను పడాలి. కానీ ఒక్కో మంత్రికి ఒక్కోలా ఎందుకు కట్టారు? ఏటేటా ఆ మంత్రులకు కూడా చెల్లించిన పన్ను మొత్తం ఎందుకు మారిపోతూ ఉంది? కేసీఆర్ పాలన మొదలుపెట్టిన ఏడాది లెక్కలు ఒకసారి చూస్తే మ్యాటర్ అర్థమైపోతుంది మనకి. 2014-15లో ప్రభుత్వం చెల్లించిన ఆదాయ పన్ను. కె చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి 15,39,111 రూపాయలు. పోచారం శ్రీనివాసరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి 4,04,409. టి హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రి 4,90,860. కె తారక రామారావు ఐటీ పంచాయతీరాజ్ మంత్రి 7,01,593. మహమూద్ అలీ రెవెన్యూ శాఖ మంత్రి 6,42,170. టి పద్మారావు గౌడ్ ఎక్సైజ్ మంత్రి 7,81,510. తలసాని శ్రీనివాస్ యాదవ్ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి 39,360. అజ్మీరా చందులాల్ గిరిజన శాఖ మంత్రి 1,44,908 రూపాయలు. అప్పటి సీఎం కేసీఆర్తో కలిసి మంత్రులకు ఒక్క ఏడాదిలో కట్టిన మొత్తమిది. అప్పటి నుంచి ప్రతి ఏటా మంత్రులందరికీ ఆదాయ పన్నును ప్రభుత్వ ఖజానా నుంచే చెల్లించారు. ఇప్పుడు ప్రజల సొమ్మును జాగ్రత్తగా వాడాలంటున్న కేటీఆర్ విషయానికొస్తే 2017-18లో ఆయన సంపాదనకు జనం కట్టిన సొమ్ము 1,65,068 రూపాయలు. 2020-21లో కట్టింది 1,66,670 రూపాయలు. 2021-22లో కట్టింది కూడా 1,66,670 రూపాయలే. వీటిని కూడా ఒక్కో ఏడాది ఒక్కో డిపార్ట్మెంట్ నుంచి చెల్లించారు. చాలా సంవత్సరాల జీవోలను రహస్యంగా ఉంచారు. ప్రభుత్వ సొమ్మును ప్రజలకు ఉపయోగపడేలా ఖర్చు పెట్టడం అంటే ఇదేనా కేటీఆర్ గారు? మీ సొంత ఆదాయానికి పన్నులు కట్టడమేనా? అసలు మంత్రులందరిది ఒకే శాలరీ ఉన్నప్పుడు అందరికీ ఒకే పన్ను కట్టాలి కదా. మరి ఇలా వేర్వేరు పన్నులు ఎందుకు కట్టారు? దేనికి ఆన్సర్ వాళ్లకు ప్రభుత్వం నుంచి అందే జీతభత్యాలతో పాటు ఇతరత్ర ఆదాయాలున్నాయి. అందుకు ఎగ్జాంపుల్ ప్రభుత్వం జారీ చేసిన జీవోలే. 2014-15లో పద్మారావు గౌడ్ చూపించిన ఆదాయం 31,12,497 రూపాయలు. అదే ఏడాది తలసాని శ్రీనివాస్ యాదవ్ చూపించిన ఆదాయం 5,66,059 రూపాయలు మాత్రమే. మంత్రులందరికీ ఒకే జీతం అందుతున్నప్పుడు ఆదాయంలో ఇంత తేడా ఉంటుందా? ఇంత భారీ ఆదాయం ఉన్నవాళ్లు సొంతంగా ట్యాక్స్ కట్టుకోలేరా? దానికి జనం సొమ్మే కావాలా? దీన్నే ప్రశ్నిస్తోంది బిగ్ టీవీ. ప్రభుత్వమిచ్చే అన్ని సౌకర్యాలను అనుభవిస్తూ ప్రైవేట్ వ్యాపారాలు చేస్తూ సంపాదించుకున్న దానికి మేమెందుకు పన్నులు కట్టాలి? ఇలా ముఖ్యమంత్రికి మంత్రులకు ఆదాయ పన్నులు కడుతూ జారీ చేసిన జీవోలను ఎందుకు దాచిపెట్టారు? అన్నింటినీ పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టలేదు? మీరు చేసింది తప్పు కానప్పుడు అంతగా దాచుకోవాల్సిన అవసరమేంటి? ప్రభుత్వ ఖజానాలో ప్రతి రూపాయికి ఎంతో వాల్యూ ఉంది. ప్రతి పైసా కూడా ప్రజల కోసమే ఖర్చు పెట్టాలి గాని ఇలా వ్యక్తిగత పన్నులు కట్టుకోవటానికి వీల్లేదు. గతంలో ఎప్పుడో ఇచ్చిన ఓ ఆర్డర్ను అడ్డం పెట్టుకుని ఇలా అడ్డగోలుగా జనం సొమ్మును వాడుకోవటాన్ని ఎవరు ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఇప్పటి ప్రభుత్వమైనా ఆ ఆర్డర్ను పక్కన పెట్టాలి. సామాన్యులంతా పన్నులను ఎలా కట్టుకుంటున్నారో మంత్రులు కూడా ఎవరి పన్నును వాళ్లే కట్టుకోవాలి. ఎస్, కేటీఆర్ గారికి బిగ్ టీవీ స్ట్రైట్ క్వశ్చన్. ప్రజాధనం ఖర్చు పెట్టాల్సింది ఇలానేనా? ప్రజలకు ఉపయోగపడేలా ఖర్చు పెట్టడం అంటే సొంత ఆదాయానికి జనం సొమ్ముతో పన్నులు కట్టుకోవడమేనా? ప్రజాధనం వృధా అయిపోతుందని అంత బాధపడుతున్న కేటీఆర్ తన ఆదాయానికి సర్కార్ ఖజానా నుంచి పన్నులు ఎందుకు చెల్లించినట్లు? తన కేబినెట్ మంత్రులంతా జనం సొమ్ముతోనే ట్యాక్సులు చెల్లిస్తూ ఉంటే ఎందుకు ఆపనట్లు? ఎవడబ్బ సొమ్ముని జనం నుంచి వసూలు చేసిన డబ్బులతో మీ ఆదాయ పన్ను కట్టించుకున్నారు? ఆన్సర్ ఉందా కేటీఆర్ గారు?